అందరికీ నమస్తే. మరి మొట్టమొదటిగా వేదికలు ఉన్నటువంటి పెద్దలకు నమస్తే. అయితే ఒక 3 రోజుల్లో మనం ఒక పండుగ జరుపుకుంటున్నాం. ఏ పండుగని? స్వతంత్ర దినోత్సవం, అంతే కదా? స్వతంత్రం అంటే ఏంటి? ఫ్రీడమ్. అబ్బా, చాలా బాగా చెప్పారు. ఓకే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది మీ భర్తల దగ్గర కానీ లేకపోతే కొడుకుల దగ్గర కానీ మేము ఇలా వెళ్తున్నాము అని ఒక చిన్న పర్మిషన్ లాగా, లేదా ఆటోకో బస్సులు ఎట్లా ఇప్పుడు మరి సీఎం గారి దయ వల్ల ఫ్రీనే కాబట్టి పర్వాలేదు కానీ, లేకపోతే ఆటోకో వేటుకో నాకు డబ్బులు కావాలని ఎంతమంది అడిగి వచ్చుంటారు? ఇంట్లో వచ్చారు. దాని అర్థం ఏమిటి అంటే ఇంకా మనము సంపూర్ణంగా ఆ స్వతంత్రాన్ని అనుభవించట్లేదు అని. ఒక స్త్రీ ఆ స్వతంత్రాన్ని ఎప్పుడు అనుభవిస్తుందంటే, ఆ సాధికారత ఎప్పుడు పొందుకుంటుందంటే, ఎప్పుడైతే మరి స్త్రీ యొక్క జననాన్ని కానీ స్త్రీ యొక్క దీన్ని చూసుకున్నట్లయితే చిన్నప్పుడంతా తండ్రి యొక్క మరి పాలనలో, తర్వాత పెళ్ళయ్యాక భర్త తోడులో, తర్వాత వృద్ధాప్యంలో మరి కొడుకులు పిల్లల యొక్క నీడలోనే జీవించాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైతే స్త్రీ ఆర్థికంగా తన యొక్క కాళ్ళ మీద తను నిలబడగలుగుతుందో అప్పుడు ఆ స్త్రీకే కాదు ఆ కుటుంబానికి కూడా స్వతంత్రం వచ్చినట్టే. నమ్ముతున్నారా? అవునా? ఎందుకు మరి యొక్క ఆర్థికమైనటువంటి స్వతంత్రత, ఈ సాధికారత మనందరము అనుభవించలేకపోతున్నామంటే చాలా మంది అనుకుంటారు, అమ్మో నేను చదువుకోలేదే, నేను పెద్ద పెద్ద పుస్తకాలు చేయలేదే, నేను పెద్ద పెద్ద డిగ్రీ చేయలేదే, నాకెవరు ఉద్యోగం ఇస్తారు, నేను ఎలా సంపాదించుకుంటాను అని చాలా మందిలో ఆలోచన ఉంటుంది. ఉంటున్నా ఉండదా? కానీ జీవితంలో ఎదగాలన్నా ముందుకు వెళ్ళాలన్నా కావలసినది నైపుణ్యత, స్కిల్. రెండోది నేను ఎదగాలి అనేటువంటి పట్టుదల. మీరందరూ ఇక్కడికి వచ్చారు అంటే ఎదగాలి అనే పట్టుదల మీలో అందరిలో ఉన్నట్టే. అవునా కదా? ఉందా లేదా? మరి మీకు చెప్పండి కొట్టుకోండి ఒకసారి. వెరీ గుడ్. సో ఎదగాలి అనే పట్టుదల మీలో ఉంది. ఇప్పుడు మీకు కావాల్సినది ఏంటి? నైపుణ్యత, శిక్షణ. ఆ నైపుణ్యత శిక్షణ ఇవ్వడానికే మూవో నుంచి జేబీ టీం కానీ, లేదా ఈటో మోటార్స్ నుంచి మేము కానీ, లేదా ప్రభుత్వం నుంచి మేడం కానీ ఉన్నది అదే ఒక రీజన్. ఎందుకంటే మీరు గమనించినట్లయితే జీడిపి అంటారంటే మన ఇండియాలో ఉన్న అందరి సంపాదన కలిపితే ఎంత స్థూలమైనటువంటి మూలధనం ఉన్నది అనేది. అలా చూసుకున్నట్లయితే ఇండియా ఇంచుమించు 5వ స్థానంలో ఉంది ప్రపంచంలో. కానీ అందులో మన యొక్క డొమెస్టిక్ అనగా మన గృహాన్ని నిర్మించే గృహిణుల యొక్క కష్టం ఎవరు కూడా చూడట్లేదు. మరి అటువంటి కష్టము మెయిన్ స్ట్రీమ్ ఎకానమీకి రావాలి అంటే మీరు కూడా మీ యొక్క సమయాన్ని వెచ్చించి మరి సంపాదించుకునేటువంటి అవకాశం కావాలి. అలా ఏమిటా అని ఆలోచన చేసినప్పుడు మాకు కలిగినటువంటి ఆలోచన ఏంటంటే, ఎందుకు ఒక మంచి ఎలక్ట్రిక్ ఆటో అంటే కేవలము మరి మగవాళ్ళ కోసమేనా, ఎందుకు ఆడవాళ్ళ కోసము సులభంగా డ్రైవ్ చేయగలిగే ఒక ఆటోని డిజైన్ చేయకూడదు అనే ఆలోచనలోంచి వచ్చింది ఈ యొక్క E2 ఎలక్ట్రిక్ ఆటో. చాలా అందంగా ఉందో చూడడానికి, చాలా బాగుంది. చాలా మంది మాకు ఇది చేసాక ఏమన్నారంటే, సార్ ఇంకొక చక్రం పెట్టేసి దీన్ని కార్ చేసేసేయండి సార్, మేము కొనుక్కుంటామని కదా. అలానే ఉందా? అంతేకాదు మీ యొక్క సేఫ్టీ కోసం మరి చెప్పినట్లుగా ఆ ఆటోలో ప్యాసింజర్ కి సీట్ బెల్ట్ ఉంది, డ్రైవర్ కి సీట్ బెల్ట్ ఉంది. సాధారణంగా మీరు ఆటో చూసినట్లయితే చిన్న చిన్న చక్రాలు ఉంటాయి కాబట్టి ఇలా తిప్పంగానే పడిపోతాయి. కానీ ఇక్కడ మీరు మీ యొక్క సేఫ్టీ బాగా ఉండాలని చక్రాలు చూసారా? ఇన్నోవా చక్రాలు, అవి టొయోటా ఇన్నోవా కార్ ఉన్నటువంటి చక్రాలు. అంతేకాకుండా దాని బ్రేక్స్ కానీ డిస్క్ బ్రేక్స్. సో అన్ని రకాలుగా, అంటే మళ్ళీ ఆటో ఎక్కడెక్కడ వెళ్తుందో ట్రాక్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా మీ అందరికీ ఉంటుంది. అంటే ఎందుకు ఈ విధంగా మేము తయారు చేశాము అంటే, ప్రతి ఒక్క స్త్రీ కూడా సాధికారత సాధించాలని, ఆర్థికంగా ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడాలని, తన పిల్లలకు నచ్చిన స్కూల్లో చేర్పించేటటువంటి స్వాతంత్రం ఉండాలని, ఒక మంచి పౌష్టికాహారాన్ని కొనడానికి 2-3 సార్లు ఆలోచించకుండా చక్కగా పిల్లలకి మంచి దృఢమైనటువంటి మరి బలమైనటువంటి ఆరోగ్యం రావడానికి ఉండాలని, ఇవన్నీ మీరు చేయాలనే మా తాపత్రయం అంతా. అవునా? మరి చేస్తారా? అయితే మీరు అనుకోవచ్చు, అయితే సరే మరి ఆటో నేర్చుకోవడం ఎలాగా? సైకిల్లో అక్కర్లేదండి, ఆటోలో 3 చక్రాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు పడదు. మీకు కేవలం నేర్చుకోవాల్సింది ఈ 40 రోజులు కూడా ఏం నేర్పుతామంటే ట్రాఫిక్లో ఎట్లా నడపాలని. లేకపోతే ఆటో పరంగా స్విచ్ ఆన్ చేశానా, యాక్సిలరేటర్ ఇచ్చానా, జమ్మని వెళ్ళిపోయానా, ఈ జమ్మని సౌండ్ కూడా రాదు. ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ ఆటో, సైలెంట్కి వెళ్ళిపోతుంది. కాబట్టి కాస్త ఆటోని నేర్పడం త్వరగానే వచ్చేస్తుంది. కానీ ఈ ట్రాఫిక్లో ఎట్లా వెళ్ళాలి, సిగ్నల్ ఎట్లా వెళ్ళాలి, కస్టమర్స్ని ప్యాసింజర్స్ని ఎట్లా తీసుకురావాలి, వాళ్ళని ఎట్లా మరి నవ్వుతూ పలకరించాలి, ఎట్లా వారిని ఎక్కించుకోవాలి, ఏ విధంగా పేమెంట్ తీసుకోవాలి, ఇవన్నీ విషయాలను మీకు 45 నుంచి 60 రోజుల వరకు మేము నేర్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా కొత్తగా మేము తీసుకొస్తున్న స్కీమ్స్ ఏంటంటే, మీరు ఈ ఆటోని ఒకవేళ మీరు తీసుకుని 36 నెలల వరకు మీరు మాతో పాటు ఉండి నడిపినట్లయితే
37వ నెల ఈ ఆటోకి ఓనర్ ఎవరవుతారో తెలుసా? ఎవరవుతారు? మేము కాదు, నేను అనండి. ఎవరవుతారు? నేను. మీరు ఆటోకి ఓనర్ అవుతారు, మీ చుట్టాలను తీసుకుని వస్తారు, వాళ్ళు కూడా మళ్ళీ 36 నెలల ఆటోకి ఓనర్ అవుతారు. ఇవన్నీ ఎందుకు చూస్తున్నామంటే, ఒకటి, మనందరం అనుభవిస్తున్న స్వాతంత్రం మనందరం ఇంకా బాగా అనుభవించాలి అంటే ఆర్థికపరమైన స్వాతంత్రం కావాలి. ఆర్థికపరమైన స్వాతంత్రానికి చదువు అనేది ఎప్పుడు కూడా అడ్డుకట్టు కాకూడదు, నైపుణ్యత కావాలి. ఆ నైపుణ్యతను మీకు కలుగు చేయడానికి ఇవన్నీ చేస్తున్నాం. ఇంకా దీంతో పాటు అనేక రకమైనటువంటి అంశాలు ఉన్నాయి. మీ అందరికీ ఎస్టీడీ బూత్ బిజినెస్ ఐడియా ఉందా? చూసారా ఎప్పుడైనా ఎస్టీడీ బూత్? ఎస్టీడీ బూత్ దగ్గర ఎవరైనా మనిషి ఉంటారు ఎప్పుడైనా? ఎవరు ఉండరు. వాళ్ళు వెళ్తారు, కాయిన్ వేసుకుంటారు, ఫోన్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అయిపోగానే డిబ్బీ ఓపెన్ చేస్తారు, డబ్బులు తీసుకుంటారు. ఈ ఆటోతో పాటు ఇంకా మేము చేస్తున్నది ఏమిటి అంటే, మీ అందరికీ కూడా చిన్న చిన్నగా ఒక ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు చూసినట్లయితే ఆ గోడకి ఒక చిన్న ఛార్జింగ్ పాయింట్ పెట్టింది. ఆ ఛార్జింగ్ పాయింట్కి ఎట్లా అంటే, ఎవరు వచ్చి ఎలా ఛార్జ్ చేసుకోవాలి ఏంటి అని అడగాల్సిన అవసరమే లేదు. స్కాన్ చేసుకుంటారు, అందరి దగ్గర పేటిఎంలు ఉన్నాయి, పే చేసుకుంటారు, ఛార్జ్ పెట్టుకుంటారు. అంటే మీరు హోటల్ నడుపుకున్నా, ఆటో నడుపుకున్నా, ఇంకా లేదా మీ ఇంటి దగ్గర ఖాళీ స్థలం ఉన్నా, గోడ ఉన్నా, ఎక్కడున్నా సరే దాన్ని పెట్టుకుంటే ఏమవుతుందంటే దాని యొక్క పని అది చేసుకుంటూనే ఉంటుంది. ఇలా వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతి స్త్రీ కూడా ఆర్థికంగా స్వతంత్రాన్ని పొందాలని, సాధికారతను పొందాలని, ఆ విధంగా కుటుంబము, సమాజము, దేశము అభివృద్ధి పరంలో నడవాలన్నది మా యొక్క ఆశ. మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. మీ యొక్క ఆశీర్వాదాలు మాతో ఉంటే ఇంకా ఇటువంటివి చాలా చేస్తాం. మరి మేడం ఏమన్నారంటే, ఎందుకు మీరు 100 చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు యుఎస్ ట్రిప్ లో ఉన్నారు, ఆయన రాగానే నా దగ్గరికి రండి, మొత్తం రాష్ట్రం అంతా చేయాలి, 1000 మంది స్త్రీలను ఇందులోకి తీసుకురావాలని మేడం కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. దీనన్నిని బట్టి కూడా చాలా చాలా థ్యాంక్స్. వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విష్ యూ ఆల్ వండర్ఫుల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీ అందరికీ కూడా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. మీరు కూడా మీ యొక్క జీవితంలో ఆర్థిక స్వాతంత్రాన్ని అనుభవించుదురు గాక. ఎస్, శుభం. థ్యాంక్ యూ వెరీ మచ్.